నేను డాక్టర్ సిహెచ్ చంద్రయ్య, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ ఈసీ మెంబర్గా. మరి ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మోహన్ సింగ్ సాబ్కు మాకు ఒక 50 సంవత్సరాల అనుబంధం. 75 నుంచి నేను ఫస్ట్ పిహెచ్డి క్యాండిడేట్ని సార్కు. మేము మొట్టమొదటి జూనియర్ కాలేజీలో ఇద్దరం కొలీగ్స్ము, తర్వాత ఫ్రెండ్స్ము, సహచరులము, అసోసియేషన్లో కలిసి పనిచేసినాము. తర్వాత మేము యూనివర్సిటీ ఈసీ మెంబర్గా అయినప్పుడు వాళ్ళు మీరు ఇక్కడికి రాకున్నా, యూనివర్సిటీ సర్వీసెస్లో రాకున్నా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నేనున్నా పీజీ సెంటర్లో, వారు నాకు చాలా ఆప్తమిత్రులుగా ఉన్నారు. 50 ఏండ్ల నుంచి మాకు ఒక పెద్దన్నలాగా ఉండి సర్వము మాకు వారు చాలా ఉపయోగము. వారి ఫస్ట్ పిహెచ్డి క్యాండిడేట్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నా. మరి వారి యొక్క దీంట్లో నేను ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రపంచ హిందీ మహాసభల్లో మన తెలంగాణ నుంచి పేపర్ ప్రజెంటేషన్ చేయడంలో 5 సార్లు విదేశాలకు వెళ్ళిన నన్ను చూసి చాలా గర్వపడేవాడు. నా పేరు చంద్రయ్య. ఆయన అన్నది, ఏ చంద్రయ్య నీవు ఆస్మానికి చాంద్ బనిగే అంటే, అన్న మీరు సూర్యుడైతే నేను చంద్రుని, మీ ప్రకాశం నా పైన పడితేనే నేను ప్రకాశిస్తాను, అది మీ యొక్క గొప్పతనము, మీ యొక్క ఆశీర్వాదము అని నేను వారికి చెప్పేవారిని. ఈ రకంగా నాకు ఆత్మబంధువు, నాకు అన్నతమ్ములు లేరు, నాకు దేవుడు ప్రసాదించిన పెద్దన్నగా భావించేవాడిని. చివరిదాకా కూడా మా బంధం అట్లా ఉండింది. ఈ రాజేందర్ సింగ్ యొక్క పెండ్లి నేను యూనివర్సిటీ క్యాంపస్లో పురోహితునిగా ఉండి చేశాను ఆర్ సమాజ్ తరఫున. అది నా భాగ్యము. తర్వాత కుటుంబ సభ్యులలో నేను ఒకరిగా ఉండిపోయిన ఈ ఫస్ట్ యూనివర్సిటీ క్యాంపస్లో వారి యొక్క పెద్ద కూతురు రాజేందర్ సింగ్ అల్లుడు, వారి పెండ్లి నా చేతుల ద్వారా చేశాను. ఇది నా భాగ్యము. వారితో నాకున్నటువంటి ఈ అనుబంధము నేను ఎప్పుడు కూడా మరవలేనిదని చెప్తూ